ఈ రోజు వీడియోకి స్వాగతం. మేము మే 28, 2026 నాటి ది హిందూ దినపత్రిక నుండి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బహుళైచ్ఛిక ప్రశ్నలను అందిస్తున్నాము. ఇవి యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ మరియు బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడతాయి. మొదటి ప్రశ్న సైన్స్ మరియు టెక్నాలజీకి సంబంధించింది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ సూపర్ ప్రెషర్ బెలూన్ను ఇటీవల ఎక్కడ నుండి ప్రయోగించారు? సరైన సమాధానం విజయవాడ. దీనిని రెడ్ బెలూన్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసింది. ఇది 25 కిమీటర్ ఎత్తులో టెలికమ్యూనికేషన్స్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం పనిచేస్తుంది. తరువాత జాతీయ పథకాలకు సంబంధించిన ప్రశ్న. MGNREGS స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త ఉపాధి పథకం పేరు ఏమిటి? సరైన సమాధానం VBG-RAMG. ఈ కొత్త పథకం కింద 100 రోజుల బదులుగా 125 రోజుల పనిదినాలను హామీ ఇస్తున్నారు. ప్రశ్న 3 రాష్ట్రీయ అంశాలకు సంబంధించింది. మిషన్ భగీరథ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ టీ-ఫైబర్ ప్రాజెక్టును వేగవంతం చేసిన రాష్ట్రం ఏది? సరైన సమాధానం తెలంగాణ. ఇది గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి ఉపయోగపడుతుంది. ప్రశ్న 4 కమిటీలకు సంబంధించినది. దేశంలో జనాభా సంబంధిత మార్పులు మరియు అక్రమ వలసలను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది? సరైన సమాధానం సెన్సస్ కమిషనర్. ఈ కమిటీలో దుర్గా శంకర్ మిశ్రా మరియు షమికా రవి వంటి సభ్యులు ఉన్నారు. ప్రశ్న 5 ఆర్థికం మరియు పథకాలకు సంబంధించింది. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాలను డిజిటలైజ్ చేయడానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోర్టల్ ఏది? సరైన సమాధానం PM అజయ్. చివరి ప్రశ్న టెలికమ్యూనికేషన్స్ గురించి. నేషనల్ ఫ్రీక్వెన్సీ అలోకేషన్ ప్లాన్ 2025ను విడుదల చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? సరైన సమాధానం కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ. ఇది దేశంలో రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ నిర్వహణకు కీలకం మరియు 5G, 6G నెట్వర్క్ల కోసం ఉపయోగపడుతుంది. క్విక్ రివిజన్ కోసం నేటి ముఖ్య అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. సూపర్ ప్రెషర్ బెలూన్ ప్రయోగం విజయవాడ నుండి, MGNREGS స్థానంలో VBG-RAMG పథకం, తెలంగాణలో టీ-ఫైబర్ ప్రాజెక్ట్, జనాభా మార్పుల కమిటీ, PM అజయ్ పోర్టల్ మరియు NFAP 2025 విడుదల వంటివి నేటి ముఖ్యాంశాలు. మీ పోటీ పరీక్షల ప్రిపరేషన్ను నిరంతరం కొనసాగించండి. విజయం మీదే. మరిన్ని డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాల మూలాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. తదుపరి చిత్రం మూలాలను ఇక్కడ చూడవచ్చు.